ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। రెండవ వార్డులో అభివృద్ధి తన లక్ష్యమని ఇండిపెండెంట్ అభ్యర్థి బుర్ర సతీష్ గౌడ్ అన్నారు। శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం రెండవ వార్డులో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు। అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించాలని బుర్ర సతీష్ గౌడ్ ఓటర్లను కోరారు। ప్రభుత్వంతో కొట్లాడి అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతారు అన్నారు। వార్డులో కరెంటు స్తంభాలు, రోడ్లు, వాటర్ ప్లాంట్లు, కోమటికుండలో అంగన్వాడీ స్కూలు, ముత్యాలమ్మ గుళ్లకు ప్రహారీ కూడా నిర్మిస్తానని అన్నారు। కొందరు కావాలని మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మేము డబ్బు తీసుకొని కాంప్రమైజ్ అయ్యామని చెడు ప్రచారం చేస్తున్నారని అన్నారు। కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫ్లెక్సీలను చించివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు। ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు। ఏదైనా పనులు అయినా చేయగలను, అందువల్ల ఇబ్బంది పెడుతున్నారు। అందులో పార్టీ నుంచి టికెట్ కోసం ఆశించాను, కానీ ఇవ్వలేదు। అయినా కానీ పార్టీ కోసం నేను వేరే పార్టీ ఒకటి ఇండిపెండెంట్గా నిలబడ్డాను। ఈ వాటికి ఏ సమస్యలు వచ్చినా చేయగలనని కోరుతున్నాను। ఏదైనా వాటర్ ప్లాంట్ అయినా కానీ, కారు గోడలు అయినా కానీ, గుళ్ళకి ఏదైనా చేసాకని హామీ ఇస్తున్నాను। ఈ వార్డు విషయంలో ఏదైనా ఏ కార్యక్రమం అయినా కానీ, కొంటకుంట అయినా కానీ ఏ ఒక్క సమస్య వచ్చినా చేసుకుంటానని హామీ ఇస్తున్నాను। అందరికీ అందరికీ నమస్కారం। వాటి నుంచి టికెట్ ఆశించాను, అయినా ఇవ్వలేదు। కొద్ది అవకాశం ఇది ఒకసారి ఇండిపెండెంట్గా చేస్తున్నాను। ఆ విషయంలో ఈ వార్డులో మృగాల సమస్య ఉంది, కరెంటు పోల్ల సమస్య ఉంది। ఈ వార్డులో మ్యాక్సిమం ఇప్పుడు వాటర్ ప్లాంట్ అనేది లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాటర్ ప్లాంట్ కోసం। అందువల్ల సీసీ కెమెరాలు పెట్టియాలి, ఎందుకంటే గోడలు అయితే ఇబ్బంది అవుతుంది। పేదలకు ఇల్లులు రాలేదు ఇప్పటి వరకు, ఇల్లుల కోసం మేము అడిగి అధికారంతో కొట్లాడి తేగలుగుతాం। దానివల్ల మాకు ఏ సమస్య లేకుండా తీర్చుకోవడానికి, నేను నిలబడి చేయడానికి మీరు గెలిపిస్తే ఇవన్నీ అభివృద్ధి చేయగలుగుతానని నేను ఒకటి విజ్ఞప్తి। కాంగ్రెస్ పార్టీలో యథావిధిగా రన్నింగ్ అయితేనే ఉన్నాం, కానీ పార్టీ నుంచి టికెట్ ఆశించినాం, కాకపోతే మాకు ఇవ్వలేదు। అయినా కానీ మేము ఇండిపెండెంట్గా వార్డు ప్రజల కోసం, వార్డు అభివృద్ధి కోసం ఖచ్చితంగా చేయాలని ఇండిపెండెంట్గా చేసినాం। ప్రజల సమస్య కూడా మేము తెలుసుకున్నాం। కరెంటు పోల్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, కోమటికుంట అంగన్వాడీ స్కూల్ కానీ, ముత్యాలమ్మ టెంపుల్కి పారివాడ కానీ, ఇవన్నీ మేము తీరుస్తామని చెప్పిన ప్రజలు కూడా మమ్మల్ని అడిగారు। అవి ఖచ్చితంగా చేసి తీరుస్తాం। కానీ ఈ మధ్య మా క్యాండిడేట్ మీద ఏదో ఎలిగేషన్లు పెడుతున్నారు, డబ్బులు తీసుకున్నాని, లేకపోతే కాంప్రమైజ్ అయ్యారని అని చెప్తున్నారు। కానీ వేనారెడ్డి గారు మాకు ఎప్పటి నుంచో మాకు గురువు గారు, ఆయన అమ్మడే మేము తిరిగినాం 10 సంవత్సరాల పార్టీలో। ఆయన అమ్మటి కలిస్తే మాట్లాడి ఫోటో దిగినాం, అది గ్రూపులలో పెట్టి ఆల్రెడీ కాంప్రమైజ్ అయ్యారు, 6 లక్షలు తీసుకురు, 8 లక్షలు తీసుకురని అంటారు। కానీ అదంతా ఉత్తమ ముచ్చట। ఖచ్చితంగా ఆ అబ్బాయి 2వ వార్డు నుంచి బూర సతీష్ బ్యాట్ గుర్తుని 2వ వార్డు భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు। అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు చింపుతురు, అందులో ఇప్పుడు యథావిధిగా వేనారెడ్డి గారు ఆయన ప్రచారం చేయమన్నారు కదా అని అంటారు। కానీ మాకు ఎటువంటి సమాచారం అన్నకాంచి మాకు రాలేదు। ఇండిపెండెంట్గా గెలుస్తాం, అన్నకాడికి అన్న దీవెనతో కూడా మేము ఉంటామన్న ఊహలో మేము తిరుగుతున్నాం తప్ప ఈ పైసలు తీసుకున్న ముచ్చట, అన్నే ప్రచారం చేయమన్న ముచ్చట, ఇదంతా ఏదో పబ్లిసిటీ చేసి మా మీద ఎలిగేషన్ పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తారు। కానీ మేము ఎవరు జోలికి పోవట్లేము, ఎవరి పాంప్లెట్లు తీయట్లేము, ఎవరినైనా తిట్టట్లేము రోడ్ల మీద। కానీ ఇలాంటివన్నీ బంద్ చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య గెలవాలి, కానీ ఇవన్నీ పెట్టకూడదు, చేయకూడదు। కానీ 2వ వార్డు నుంచి బూర సతీష్ అనే వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడు। ప్రజల సమస్యలు కూడా ఆయన కాడికి ఇంటి కాడికి వచ్చి చెబుతుర్రు, అది గెలిపించుకొని తీరుతాం। ఈ రోడ్డు సమస్యలు కానీ అన్నీ కూడా తీరుస్తాం। అక్కడ ముత్యాలమ్మ టెంపుల్ అయినా, ఇక్కడ ముత్యాల టెంపుల్ అయినా పారివాడలు కట్టిస్తాం। ఆడ ప్లాంట్, ఈడ ప్లాంట్, వాటర్ ప్లాంట్ పెట్టిస్తాం। ఆడ అంగన్వాడీ స్కూల్ లేదట, అక్కడ కూడా మేము అది అభివృద్ధి చేద్దామని చెప్పినాం। ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లాలు ఉన్నాయి, రోడ్డు ప్రాబ్లాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి। ఇవన్నీ తీర్చి ఖచ్చితంగా ప్రజల సమస్యలతోనే మేము ముంగలికి పోతున్నాం తప్ప ఎవరి మీద ఉద్దేశంతోనో, ఎవరి మీద కక్షలతోనో అయితే పోట్లేం। ఇదొక్కటి ఆలోచించుకొని బ్యాట్ గుర్తు కొట్టేసి సతీష్ని భారీ మెజార్టీతో గెలిపారు। కానీ